హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి జాబ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసే నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే NIPHM అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్. సో ఇక్కడ నుంచి MTS జాబ్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి అని ఒక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాయింట్ డైరెక్టర్, రిజిస్ట్రార్, ల్యాబ్ అటెండెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే అప్లై చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఈ జాబ్ ఏ కేటగిరీ ఉంటుంది అండ్ ఇక్కడ ఏ కేటగిరీకి రిజర్వేషన్ ఉంది అండ్ శాలరీస్ ఎంత, దీనికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం. అండ్ ఇక్కడ ఈ జాబ్ కోసం అయితే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మీ ఓన్ స్టేట్లోనే మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం కాదు, ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ అండ్ జాబ్ పోస్టులు ఏంటి అని చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే జాయింట్ డైరెక్టర్ కెమిస్ట్రీ. సో ఇక్కడ డైరెక్ట్ డిప్యూటేషన్ ఉంటుంది, ఒకటే వేకెన్సీ ఉంది. క్లాసిఫికేషన్ ఏ క్లాసిఫికేషన్ ఉంది. సో రిజర్వేషన్ వచ్చేసి జనరల్ కేటగిరీలోనే ఉంది ఇది. అండ్ శాలరీ వచ్చేసి 78,800 నుంచి 2,09,200 వరకు అయితే శాలరీ ఉంది దీనికోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్ ఇన్ PHM డివిజన్. సో ఇది కూడా డైరెక్ట్ డిప్యూటేషన్ ఉంది, ఒకటే వేకెన్సీ. ఇది కూడా క్లాసిఫికేషన్ వచ్చేసి ఏ క్లాసిఫికేషన్లో ఉంది. అండ్ కేటగిరీ జనరల్ కేటగిరీలోనే ఉంది. ఇది లెవెల్ 10కి వెళ్తుంది, లెవెల్ 12కి. సో శాలరీ వచ్చేసి 78,800 నుంచి 2,09,200 వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రిజిస్టర్. నెక్స్ట్ ఇది కూడా డిప్యూటేషన్లోనే ఉంది. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇది కూడా క్లాసిఫికేషన్ ఏ ఉంది. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ చూసుకుంటే NA ఉంది. సో ఇక్కడ శాలరీ చూసుకుంటే 78,800 నుంచి 2,09,200 వరకు ఉంది సేమ్. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్. ఇక్కడ కేటగిరీ 1, 2 అండ్ 3 కూడా ఉంది. సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది క్లాసిఫికేషన్ C ఉంది. సో కేటగిరీ 1 వచ్చేసి SCకి, కేటగిరీ 2 వచ్చేసి జనరల్ కేటగిరీ ఉంది అండ్ కేటగిరీ 2 వచ్చేసి OBCకి ఉంది. ఇక్కడ 3 వేకెన్సీస్ వచ్చేసి 3 కేటగిరీస్కి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 వరకు అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో కేటగిరీ 2 ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇక్కడ క్లాసిఫికేషన్ వచ్చేసి C ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది SC కేటగిరీలో, SC రిజర్వేషన్లో ఉంది ఈ పోస్ట్ వచ్చేసి. సో లెవెల్ 1. సో 18,000 నుంచి 56,900 వరకు అయితే మీకు శాలరీ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ డైరెక్ట్ అప్లికేషన్ ద లాస్ట్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇక్కడ న్యూస్ రిలీజ్ అయిన ఒక 30 days లోపు అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఫర్ అప్లికేషన్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అండ్ త్రో ప్రాపర్ ఛానల్ ద క్లోజింగ్ డేట్ విల్ బి 40 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లిషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. సో అది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు అడ్రస్కి సెండ్ చేయాలి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, తెలంగాణ, పిన్ 500030. ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికోసం, ఈ జాబ్స్ కోసం అయితే మీరు 10th ఆర్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ రైటింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ సెలెక్షన్ ఉంటుంది. రైటింగ్ టెస్ట్ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనుకున్నాం కదా, మొత్తం 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ చూసుకుంటే 18 years నుంచి 52 years మధ్యలో అయితే మీకు ఏజ్ ఉండాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజెస్ చూసుకుంటే 295 నుంచి 590 మధ్యలో ఉంది. సో అప్లికేషన్ ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 1, 2025. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే కంపల్సరీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.